ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండో రోజు ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. కాసేపట్లో చెన్నైలో మీడియాతో సీఎం చంద్రబాబు ఇంటరాక్ట్ కానున్నారు. అలాగే ఇవాళ విరుద్ధనగర్ జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు చెన్నై నుంచి మదురై వెళ్ళి అక్కడి నుంచి విరుద్ధనగర్ జిల్లా సత్తూరు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు సత్తూరులోని వివిధ వర్గాలు, వ్యాపార పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు ఇంటరాక్షన్ కానున్నారు. మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు సత్తూరు నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారం చేయనున్నారు చంద్రబాబు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన తమిళనాడులో కొనసాగుతుంది. ఇక తమిళనాడులో ఎన్డీఏ తరపున ఎన్నికల ప్రచారంలో అక్కడ అభ్యర్థుల తరపున చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు. ఇక ఈరోజు పలువురు పారిశ్రామికవేత్తలతో మరియు అలాగే వ్యాపారవేత్తలతో కూడా ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలుగు ప్రజల అందరినీ కూడా ఒక్క తాటిపైకి తీసుకొచ్చి ఎన్డీఏ తరపున అయితే మాత్రం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. రైట్ రవి, నేడు రెండవ రోజు సీఎం చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు తమిళనాడులో పర్యటించనున్నారు. అయితే తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్ష నేతగా ఆయన పేరొందిన నేత. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాల్లో కాదు, యావత్ భారతదేశం ఏదైతే ఉందో భారతదేశంలోనే అత్యంత పేరొందిన నేతగా ఆయన ఉన్న నేపథ్యంలో ఎన్డీఏ భాగస్వామ్యం కాబట్టి తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి ఆయన్ని ఎన్డీఏ భాగస్వామ్యం అయితే హాజరవ్వాలని చెప్పని ఈ మేరకు కోరింది. అయితే నేడు రెండవ రోజు తమిళనాడు పర్యటనలో భాగంగా చూసుకున్నట్లయితే ఇవాళ రెండవ రోజు పర్యటనలో ఏదైతే విదుర్ నగర్ జిల్లాలోనే పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. 11 గంటలకు చెన్నై నుంచి మదురై వెళ్ళనున్నారు. అక్కడి నుంచి కూడా 12-10 గంటలకు ఏదైతే మదురై ఎయిర్పోర్ట్ నుంచి విదూర్ నగర్ జిల్లాలో ఉన్న సాత్తూరు చేరుకొని అక్కడ మధ్యాహ్నం 1 గంటకు సాత్తూరులో వివిధ వర్గాల పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా కలిసి ఈ సీఎం చంద్రబాబు అయితే చర్చించనున్నారు. అయితే దీంతోపాటు మధ్యాహ్నం 1 గంటకి అదే ఆ సమావేశం అనంతరం చూసుకున్నట్లయితే 3:15కు ఏదైతే గుంటూరు సాత్తూరు నగర్ నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థి తరపున ఆయన ప్రచారం చేయనున్నారు. దాంతోపాటు భారీ బహిరంగ సభలో కూడా ఆయన చర్చించనున్నారు. ఏదైతే ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ఏదైతే కూటమిలో ఉన్న తర్వాత బీజేపీ ఆ రాష్ట్రానికి ఎంత మేర ఆర్థికంగా సహకరించింది, దాంతోపాటు రాష్ట్రంలో ఏవైతే ఉన్నాయో మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా సమకూర్చే దాంట్లో బీజేపీ కీలక పాత్ర పోషిందని చెప్పాలి. అయితే ప్రధానంగా ఏదైతే మహిళా బిల్లుకు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా మహిళలంతా కూడా పెద్ద ఎత్తున ఆశ పెట్టుకున్న పరిస్థితి. మహిళా బిల్లు వల్ల మహిళలకు పెద్ద ఎత్తున రాజకీయంగా అటు అన్ని రకాలుగా 33% అంటే రిజర్వేషన్ పెద్ద ఎత్తున రావడం వల్ల వారందరికీ కూడా ఒక లబ్ధి చేకూరుతుందని చెప్పని భావించిన తరుణంలో ఏదైతే విపక్షాలు ఉన్నాయో విపక్షాలన్నీ కూడా దీన్ని వ్యతిరేకించడం, పెద్ద ఎత్తున మహిళలంతా కూడా నిరసన చేపడుతున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే దీనిపైన పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పని కూడా ఎన్డీఏ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు దీనిపైన కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతూ క్షేత్రస్థాయిలో కేడర్కు కూడా మరింతగా దాన్ని చేరువుగా తీసుకువెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనప్పటికీ ఏదైతే తమిళనాడు రాష్ట్రం ఏదైతే ఉందో తమిళనాడు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమి అభ్యర్థులంతా కూడా విజయ అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వారందరూ కూడా విజయాన్ని కైవసం చేసుకోవాలి. తెలుగు వారంతా కూడా ఎక్కడైతే ఉన్నారో వారంతా కూడా ఆ ఎన్డీఏ భాగస్వామ్య అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా గెలిపించాలని చెప్పని సీఎం చంద్రబాబు వారిని అయితే కోరుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రెండో రోజు పర్యటన కాబట్టి ఇవాళ సాయంత్రం ఏదైతే పర్యటన ముగించుకొని కూడా సీఎం చంద్రబాబు తిరిగి హైదరాబాద్ అయితే చేరుకుంటారు. ఓవరాల్గా అయితే ఇది షెడ్యూల్. రవి. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.